నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మేడిగడ్డ బ్యారేజ్ పై ఎన్డీఎస్ఏ బృందంతో మంత్రి ఉత్తమ్ భేటీ కాళేశ్వరంపై ప్రెజెంటేషన్ ఇచ్చిన నిపుణుల కమిటీ రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ఎంక్వైరీ చేయించాలి కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందని డీకే అరుణ తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ నోటరీ మీద రాసిచ్చిన మాట తప్పినందుకు ఎవరిపై కేసు పెట్టాలి 100 రోజుల్లో హామీలు ఏమయ్యాయని హరీష్ రావు ఫైర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక రేపు ఏఐసీసీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. ఇక రేపు తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనుంది. ఇక 1-2 రోజుల్లో మెజారిటీ లోక్సభ స్థానాలను ఏఐసీసీ ప్రకటించనుంది. మరోవైపు రేపే టీ కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్ కు అధిష్టానం అప్పచెప్పింది. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితుల్లో రేవంత్ హైకమాండ్ వివరిస్తూ ఉన్నారు. ఇక గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తం నేతలు అంటూ ఉన్నారు. ఇక తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్నటువంటి సీట్లను రేపు ఏఐసీసీ ప్రకటించనుంది. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ ఆ మేరకు వ్యూహాలకు పదును పెట్టింది. ఇప్పటికే అన్ని పార్టీల కన్నా ముందే తొలి జాబితాలో 9 మంది క్యాండిడేట్లు ప్రకటించి కాషాయం పార్టీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలతో భేటీకి ఈ నెల 12న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ భేటీకి వేదిక కానుంది. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా నేతలను చర్చించనున్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సీబీఐ ఎంక్వైరీ కోరాలని అన్నారు. ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇక రేవంత్ సర్కార్ గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. జడ్చర్ల పట్టణంలోని కంచలింగమ్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి నారీశక్తి వందన కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగినటువంటి వర్చువల్ సమావేశ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలు ఆర్థిక స్వతంత్ర ఆత్మగౌరవంతో జీవించడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ఇక గ్రామీణ ప్రాంత మహిళలు కష్టాలు చూచి ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్, మహిళా సంఘాలకు ముద్రా లోన్స్ కింద రుణాలు, మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు మోదీ సర్కార్ అందించిందని అన్నారు. ఈ రోజు మన దేశంలో మన శ్రీరాముడు మన దేవుడికి మన యొక్క గుడే లేనటువంటి పరిస్థితిని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ చేసిందంటే ఈ దేశానికి మంచి రోజులు వచ్చినాయి. రామరాజ్యం రాబోతున్నది. కొత్త యుగం ప్రారంభమైంది. ఈ కొత్త యుగానికి మనమందరం కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ యొక్క భవిష్యత్తులో మనమందరం కూడా బాధ్యులమైన ఈ దేశం నిర్మించడం మనందరం కూడా భాగస్వామ్యమే. కాబట్టి మనకందరికీ కూడా ఒక అదృష్టం కలిగింది. కాబట్టి మనమందరం కూడా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి ఈ భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలోకి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన ఏదైతే నరేంద్ర మోదీ గారు ఇవాళ చేస్తున్నారో మనమందరం కూడా వారికి అండగా ఉండి మనం వెనుక ఉంటే రేపు మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా ఈ దేశంలో ప్రపంచ దేశాలను కొట్టిపడేసే విధంగా చేయగలిగినటువంటి శక్తి ఈరోజు నరేంద్ర మోదీ గారికి ఆ శ్రీరాముడు ఇచ్చిండు అనేటటువంటి విషయాన్ని మనం అందరం తీసుకెళ్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. ఇక బుధవారం తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో హరీష్ రావు చిట్చాట్ నిర్వహించారు. ఇక కాంగ్రెస్ ప్రజాపాలనలో పెన్నులు గన్నులు అయ్యాయని హరీష్ రావు విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ఉండేనా అని ప్రశ్నించారు. ఇక సచివాలయంలోని అన్ని పోస్టులు జర్నలిస్టులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఇక నిన్నటి సభలో తనని చూసి ఓటేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇక ఏం చూసి ఓటేయాలని అడిగారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనతో ప్రజలకు ఒరిగేదేంటని అన్నారు. ఇక వైట్ పేపర్, ఆ పేపర్, ఈ పేపర్ అంటూ కాషాయం పేపర్ మీద ఆయన లవ్ లెటర్ రాశారని ఎద్దేవా చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోచిగూడలో 3.5 కేజీల పొడి గంజాయిని ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఇక గంజాయి అమ్ముతున్నటువంటి 2 బీటెక్ విద్యార్థుల వద్ద రంగారెడ్డి జిల్లా ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ అరకు ప్రాంతం నుండి హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో అమ్ముతుండగా పోలీసులు 2 అదుపులోకి తీసుకున్నారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్రమబద్ధీకరణలో ప్రభుత్వం మోసం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు ఆరోపించారు. ఇక జహీరాబాద్ పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను రుసుములు లేకుండా క్రమబద్ధీకరించాలన్న ఎమ్మెల్యే ఎల్ఆర్ఎస్ ఉచితంగా ప్రక్రియను అమలు చేయాలని ఆర్టీఓకు ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. ఏదైతే ఎల్ఆర్ఎస్ అనే
దోచుకునే ప్రయత్నంలో ప్రజలను మోసం చేసి మళ్ళీ అమలు పరుస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. గతం ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ 2020లో గత ప్రభుత్వం ఈ యొక్క ఎల్ఆర్ఎస్ను అమలు చేస్తే మేము వచ్చిన తర్వాత ఫ్రీ చేస్తామన్నారు. మరి ఇప్పుడెందుకు మీరు ఫ్రీ చేయట్లేదు? ఇప్పుడెందుకు మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ వసూలు చేస్తూ ఉన్నారు? ఇది ఇంచుమించు 25,00,44,000 మందికి నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే మీరు ఇచ్చిన మాట ప్రకారం దాన్ని రద్దు చేయాలని, అప్పుడు మీరు ఫ్రీగా చేస్తామన్నారు. ఇప్పుడెందుకు మీరు ఫ్రీగా చేయట్లేదని మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. సిపిఎస్ కావాలంటూ ఉస్మానియా టీచర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు తమ నిరసన తెలిపారు. ఇక ఉద్యోగుల పట్ల వర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని ఆరోపించిన అధ్యాపకులు ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికార గణం మమ్మల్ని విభజించు పాలించు అనేటువంటి రీతిలో ప్రవర్తించిందే కానీ మా సమస్యను సానుకూలంగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి మేమందరము మా కడుపు మంటతో మా యొక్క మహిళా అధ్యాపకులు మేమందరం కలిసి మండు టెండలో ఈరోజు కళాశాలను పాఠశాలను వదిలి రోడ్లు ఎక్కాల్సిన దుస్థితి ఎవరు? దీనికి ఎవరు కారణం? ఎందుకు విశ్వవిద్యాలయాల అధికారులు అధ్యాపకులు కళాశాలను వదిలి రోడ్లు ఎక్కించే పనికి బాధ్యులు ఎవరు? వాళ్ళు పునరాలించుకోవాలి. వాళ్ళ ఇగోలని వాళ్ళ యొక్క కెరీర్ని పక్కన పెట్టి విద్యార్థులు ఉపాధ్యాయులను భవిష్యత్తుని ఆలోచించి ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క ఔన్నత్యాన్ని కాపాడవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్నటువంటి అధ్యాపకుల యొక్క అశాంతిని గమనించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అధ్యాపకులకు అందరి తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. లక్డీకప్పులోని ఒక కారులో మంటలు చెలరేగాయి. ఇక సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురు పెట్రోల్ బంకులో కారులో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన కారులో 2 వ్యక్తులు అప్రమత్తమై బంక్ సిబ్బంది సాయంతో కారును బయటకు తోసేశారు. ఇక ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బందిని చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ఎల్ఆర్ఎస్ ఫీజు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం హైవేపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇక వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గం కేంద్రంలోని ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నేడు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై భారం మోపాలని చూస్తుందని విమర్శించారు. ఇక ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల హామీలు 420 హామీల్లో మాట్లాడిన ప్రవేశపెట్టిన సభల్లో చెప్పిన ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని 25 లక్షల అప్లికేషన్లు ఫ్రీగా ఇంప్లిమెంట్ చేస్తామని మరి ఈరోజు ఫీజులు దండుకోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఈ ధర్నాను చేపట్టడం జరిగింది. అబద్దాల ప్రచారంతో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా 6 గ్యారంటీల పేరే చెప్పి మరి గ్యాస్ అని ఉచిత బస్ అని మాయ మాటలు చెప్పడమే కాకుండా మరి రైతు రుణమాఫీని దాటవేస్తూ మరి ఉచిత కరెంటులో అనేక లోపాలను చూపిస్తూ మరి తెల్ల రేషన్ కార్డులో అనేక కార్యక్రమాలు చేపడుతూ మరి ఆ రోజు ఇచ్చిన గ్యారంటీలను తుంగలో తొక్కి మరి ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఈ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని మరి మేము మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పిన మాట ప్రకారం మీరు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, అందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారం భారీ బహిరంగ సభలో చెప్పిన మాట ప్రకారం పేద బిడ్డలైన ఈ పేద బిడ్డల కోసం ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలి. ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో కోట్ల రూపాయలు దండుకునే కార్యక్రమాన్ని చేపట్టిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ప్రజలాభివృద్ధి కోసమే పనిచేసిందని చెప్పుకొచ్చారు. ఇక ఎల్ఆర్ఎస్ ఉచిత బస్సు 500కు గ్యాస్ సిలిండర్ పేరుతో ప్రజలకు మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని తెలిపారు.
ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పురా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.